మనకు ఒక 4 ఎకరాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి. కాబోయే బీటీ రోడ్ బిట్ ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ బిట్ అండి. ఇది కంకర దొక్కించి పెట్టారు. మనకి దీనికి హద్దులు వచ్చేసి ఇటు సైడ్ ఈ టేక్ చెట్లు అండి. ఈ టేక్ చెట్లు, అక్కడ కొబ్బరి చెట్లు, అక్కడ తాటి చెట్లు అండి. ఆ తాటి చెట్ల కాడ నుంచి ఈ వరి వరకు ఉంటుందండి ల్యాండ్. ఇక్కడ వరి 3 చెట్లు, అక్కడ 3 చెట్ల వరకు, ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ గుంపు పెద్ద చెట్ల వరకు ఉంటుందండి. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ పొలం అండి. ఇక్కడ పొలం ఉంది కదా, ఈ పొలం వస్తాయండి. ఈ చెట్లు కూడా ఇందులోకి వస్తాయండి. ఈ పొలం వరకు ఇటు వద్దండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి చాలా ఉంటుందండి. మనకు ఒక 300 ఫీట్స్ ఉంటుందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి. మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది. ఇది 4 ఎకర్స్ ల్యాండ్, స్క్వేర్ బిట్. ఇది స్క్వేర్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి. ఇక్కడ బోర్ ఉందండి. ఇది బోరు, మనకి ఇందులో వాటర్ కూడా ఉంది. ఇది మన డబుల్ రోడ్కి జస్ట్ 300 మీటర్స్ ఉంటుందండి. డబుల్ రోడ్ మన గన్పూర్ టు జఫర్ఘడ్ వెళ్ళే డబుల్ రోడ్కు 300 మీటర్స్ ఉంటుంది. ఇది మనకు గన్పూర్ మండల్కి వచ్చేసి జస్ట్ 3 km ఉంటుంది. మండల్కి కానీ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మనకు మున్సిపాలిటీలో దగ్గరున్న ల్యాండ్ అనేది, గన్పూర్ మున్సిపాలిటీకి దగ్గరున్న ల్యాండ్. మనకి ఇది ఇంట్లో పక్క పొంటే ఉంటుంది. ఇక్కడ ఇంట్లో అండి. ఇది కాలేజ్ ఇది ఇక్కడ పక్కనే. ఇది వరకు వెంచర్ చేసి ఇక్కడ మంచి ల్యాండ్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా పనికి వస్తుంది ల్యాండ్. మంచి టైటిల్ క్లియర్ అండి, క్లియర్ టైటిల్. మనకు రైతు బంధు మన కేంద్రం ఇచ్చే 3 డబ్బులు కూడా పడుతున్నాయండి దీనికి. ఇది హనుమకొండకు వచ్చేసి మనకు 25 km ఉంటుంది. మన జనగాం డిస్టిక్ వచ్చేసి కూడా 25 km ఉంటుందండి.